అందరికీ నమస్కారం. మన ఛానల్కు వచ్చి చూస్తున్న వారందరికీ స్వాగతం. సాధారణంగా 60 సంవత్సరాలు దాటిన తర్వాత శరీరంలో కొన్ని మార్పులు అనేవి సంభవించడం చాలా సహజం. అవేంటంటే కండరాలు బలహీనంగా మారడం, ఎముకలు బలహీనంగా మారడం, జీర్ణక్రియ మందగించడం, ఇవన్నీ జరుగుతుంటాయి. అయితే ఒక విషయం ఏంటంటే మనం దీన్ని బాగుపరచుకోవచ్చు. అది మన చేతిలో పని. మనం యాక్టివ్గా ఉండాలంటే ఏం చేయాలి? ఈరోజు 60 ఏళ్ళ తర్వాత ఆరోగ్యంగా ఉండాలంటే తప్పనిసరిగా పాటించవలసిన 5 అలవాట్ల గురించి నేను చెప్పబోతున్నాను. అందులో మొదటిది, ప్రతిరోజు శరీరాన్ని కదిలించడం. శరీరాన్ని కదిలించడం అంటే సాధారణంగా ఏమనుకుంటారంటే 60 ఏళ్ళు దాటగానే బాగా విశ్రాంతి తీసుకోవడం అలవాటు, పడుకోవడం చాలాసేపు చేస్తూ ఉంటారు. అలా కదలకుండా ఉండదు. రోజు ప్రొద్దున కానీ సాయంత్రం కానీ 30 నిమిషాలు నడవండి, వాకింగ్. దానివల్ల చాలా ఆరోగ్యంగా మారిపోతుంటాం. 30 నిమిషాలు నడవడం చేత కాని వాళ్ళు యోగా చేయండి కూర్చున్న దగ్గర. బ్రీతింగ్ ఎక్సర్సైజ్, శ్వాస వ్యాయామం చేయండి. తర్వాత స్ట్రెచ్చింగ్, బాడీని స్ట్రెచ్ చేసే వ్యాయామాలు ఉంటాయి, కొన్ని ఆసనాలు, అవి వేయండి. వాటి వల్ల ఏమవుతాయంటే గుండె ఆరోగ్యంగా మారుతుంది, రక్త ప్రసరణ వ్యవస్థ బాగుపడుతుంది, తర్వాత రక్తపోటు నియంత్రణలో ఉంటుంది, తర్వాత కీళ్ళ కదలిక మెరుగుపడుతుంది, కీళ్ళ యొక్క కదలిక. అంతేకాదు తర్వాత మంచి నిద్ర పడుతుంది, డోపమైన్ హార్మోన్ విడుదలవుతుంది వ్యాయామం చేయడం వల్ల. తర్వాత అంతేకాదు మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఇన్ని లాభాలు ఉన్నప్పుడు మనం శరీరాన్ని ఎందుకు కదిలించద్దు? 60 సంవత్సరాలు అయిపోగానే మనం విశ్రాంతి తీసుకునే సమయం అనుకోవద్దు. రోజు శరీరాన్ని కదిలించడానికి ప్రయత్నం చేయండి. ఇక రెండవ అలవాటు ఏంటంటే సమతౌల్యమైన ఆహారం తీసుకోవడం. అసలు ఆహారం అనగానే బయట ఆహారాలు అవసరం లేదండి, మన వంటశాలలోనే ఉంటాయి. ఏంటంటే వంటశాల నుంచే మొదలవుతుంది మన ఆరోగ్యం అనేది. అక్కడనే జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. ఏంటంటే మనము కూరగాయలు ఎక్కువ తీసుకోవాలి, ఆకుకూరలు తీసుకోవాలి, తర్వాత పండ్లు తీసుకోవాలి, పెరుగు తీసుకోవాలి, తర్వాత పప్పులు తీసుకోవాలి. వీటిని అధికంగా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యం మెరుగుపడిపోతుంది. తర్వాత ఏంటంటే ఇంకొక జాగ్రత్త వహించాలి. నూనెలో వేయించిన పదార్థాలు తినద్దు, అతిగా ఉప్పు తినద్దు, మైదా పిండితో చేసిన పదార్థాలు తినద్దు, తర్వాత అతి చక్కెర కూడా మంచిది కాదు, షుగర్ ఐటమ్స్ కూడా అవాయిడ్ చేయాలి. చేస్తే మనం ఆరోగ్యం మెరుగుపడిపోతుంది. అసలు ఆహారం అనేది శరీరానికే శక్తి కాదు, మెదడుకు కూడా చురుకుగా ఉంచడానికి కూడా, యాక్టివ్గా ఉంచడానికి కూడా అవసరమవుతుంది. తర్వాత మూడవ అలవాటు ఏంటిదంటే మంచి నిద్ర. మంచి నిద్రకు ప్రాధాన్యతనివ్వాలి. మంచి నిద్ర అంటే 7 నుంచి 8 గంటలు పడుకోవాలి. మనం రోజుకి ఎన్ని గంటలు పడుకోవాలి? 7 నుంచి 8 గంటలు. 7 గంటల 8 గంటలు అంత పడుకోవాలి. పడుకుంటే ఏంటంటే శరీరము తన బాడీని తాను రిపేర్ చేసుకుంటుంది. కాబట్టి ఖచ్చితంగా రాత్రిళ్ళు ఫోన్లు చూసుకుంటూ కూర్చోవద్దు, టీవీలు చూసుకుంటూ కూర్చోవద్దు. బిఫోర్ గోయింగ్ టు బెడ్ 3 గంటల ముందే ఆహారం, తేలికపాటి ఆహారం తీసుకోవాలి, మంచి నిద్ర పడుతుంది. అంతేగాని లేట్ నైట్లో దావతలని అవన్నీ పోయి 10 గంటలకు తిని 12 గంటలకు టీవీ చూస్తూ పడుకోవడము అది మంచిది కాదు. ఆరోగ్యము పాడవుతుంది. కాబట్టి మనం ఏం చేయాలి? మినిమం జాగ్రత్త ఏంటంటే స్క్రీన్ టైంని ఏం చేయాలి? 1 అవర్ బిఫోర్ ఆపేయాలి. అంటే టీవీలు చూడడము, ఫోన్లు చూడడము గంట ముందు, అంటే పడుకునే ముందు గంట ముందే ఆపేయాలి. ఇక తినడం 3 గంటల ముందే ఆపేయాలి. సపోజ్ మనము 9 నుంచి 10 గంటలకు పడుకున్నాం అనుకోండి, 10 గంటలకు పడుకునేది ఉంటే మనము 7 గంటలకే భోజనం చేసేయాలి. అలా చేస్తే మంచిగా నిద్ర బాగా పడుతుంది, బాడీ మంచి రిపేర్ చేసుకుంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. ఇక 4వది మెదడును చురుకుగా ఉంచడం. సాధారణంగా ఏం చేస్తారంటే ఇక పని అయిపోయింది, ఆఫీస్కి పోయేది లేదు, ఎక్కడికి వెళ్ళేది లేదు, ఏం ఆలోచించడం మానేస్తారు, ప్రశాంతంగా ఉంటున్నా అనుకుంటారు. కానీ మెదడు మొద్దుబారుతుంది. దానికి మంచి పుస్తకాలు చదివించాలి మెదడుకు. అంటే మంచి పుస్తకాలు రోజు చదవడము, స్నేహితుల్ని కలవడము, నవ్వడము. దాని తర్వాత సుడోకో ఉంటుంది కదా, బాక్స్ ఇచ్చి దానిలో ఆ సుడోకోలు ఆడడము, తర్వాత పదబంధాలు చూడడము,
ఇవన్నీ చేస్తుంటే మైండ్కు కూడా అది వ్యాయామమే. కాబట్టి మెదడును చురుకుగా ఉంచుకోవడానికి మనము ఈ 4వది కూడా అలవాటు చేసుకోవాలి. చేసుకుంటే మెదడు చురుకుగా ఉంటే మనం బాడీ కూడా చురుకుగా ఉంటుంది. కాబట్టి మెదడుకు కూడా వ్యాయామం అనేది అవసరం ఉంటుంది. తర్వాత 5వది ఏంటంటే ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం. మన వెహికల్కు కొంచెం ఏదైనా చప్పుడు వచ్చిందనుకో వెంటనే మెకానిక్ దగ్గర తీసుకెళ్తాం. కానీ అదేందో చాలా విచిత్రం. హ్యూమన్ బీయింగ్స్ ఎట్లా ఉంటారంటే ఎంత ప్రాబ్లం వచ్చినా కానీ ఏదో తలనొప్పి అనుకుని ఏదో టాబ్లెట్ వేసుకోవడము ఏదో వేస్తూ ఉంటారు. కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోరు. అలా కాకుండా ఏం చేయాలంటే ఏడాదికి 2 సార్లు అయినా బాడీ చెకప్ చేయించుకోవాలి. తర్వాత బీపీ చెకప్ చేసుకుంటూ ఉండాలి ఎప్పుడెప్పుడు. తర్వాత షుగర్ టెస్ట్ చేసుకుంటూ ఉండాలి. దాని తర్వాత లిపిడ్ ప్రొఫైల్ కొలెస్ట్రాల్ ఎంత ఉంది చూసుకుంటూ ఉండాలి. గమనిస్తూ ఉంటే ఏంటంటే అది మనము వాటిని అంటే చిన్న స్థాయిలో ఉన్నప్పుడు గుర్తిస్తే మనకేంటంటే దాన్ని ఓవర్కమ్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. అదే బాగా ముదిరిన తర్వాత పోతే డాక్టర్ దగ్గరికి ప్రాబ్లమ్స్ చాలా అవుతుంది. కాబట్టి ఆ మానసిక ఆందోళనకు గురి కావద్దంటే ప్రతిసారి ఇవన్నీ ప్రతి 3 నెలలకు ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక బాడీ చెకప్ అయితే సంవత్సరానికి కనీసం 2-3 సార్లు చేసుకోవాలి. చేసుకుంటే ఏంటంటే ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటే మనలో ఉన్న లోపాలు తెలిసి ఆ లోపాలను సరిదిద్దడానికి అవకాశం ఉంటుంది. ఇక చాలామంది 60 సంవత్సరాలు అయిపోయిందంటే అయిపోయింది అనుకుంటారు. తప్పు అది ఆలోచన. 60 సంవత్సరాల తర్వాత మళ్ళీ కొత్త లైఫ్ స్టార్ట్ అయింది అనుకోండి. కాయిన్కు వేరే వైపు అన్నట్టు అది కొత్త లైఫ్ స్టార్ట్ అయింది. దాన్ని మనము ఎంజాయ్ చేయొచ్చు. ఎట్లా ఎంజాయ్ చేయొచ్చు? మనము ఈ రోజే నిర్ణయించుకోండి ఈ 5 అలవాట్లని. చిన్న చిన్న అలవాట్లే చూడడానికి. ఏమున్నది, ప్రతిరోజు శరీరం కదిలించే వాకింగ్ పోతాము. తర్వాత సమతుల్య ఆహారం తీసుకోమన్నారు, మంచి నిద్ర పోమన్నాడు. తర్వాత మెదడుకి చురుకుగా ఉంచే సుడోకోల్ వంటి పుస్తకాలు చదవడం లాంటివి చేయమన్నారు. దాని తర్వాత ఆరోగ్య పరీక్ష చేసుకోమన్నారు. ఇవేం కామన్గా అంటాం. కానీ శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధతోని ఈ 5 కనుక మనం పాటిస్తే ఆరోగ్యం చాలా మెరుగైపోతుంది. 95 to 100 years బతకచ్చు. కానీ చాలామంది అంటే వీడి ఇంత చిన్న పనులే కదని ఓవర్లుక్ వేస్తూ ఉంటారు. ఈ 5 అలవాట్లు మీరు ఉంచుకోండి. 60 సంవత్సరాల తర్వాత ఆరోగ్యమైన జీవితాన్ని అనుభవించవచ్చు. అందరికీ నమస్కారం. ఒకవేళ మా వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కు మీ చుట్టాలకు దీన్ని షేర్ చేయండి, లైక్ కొట్టండి.